చాలామంది తెలుగులో ఎగ్జామ్స్ ఉన్నాయా? తెలుగులో క్వెషన్స్ ఉన్నాయా? అని అడుగుతున్నారు. సో, తెలుగులో అనేది ఎక్కడా కూడా ఇంతవరకు మాక్ టెస్ట్‌లు కానీ, పీడీఎఫ్ కానీ ఏమీ లేవు. ఓన్లీ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు చూడండి గత 2 ఇయర్స్ నుంచే అడ్డా వాళ్ళు కూడా తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేశారు. సో, తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి మన ఇన్‌స్టిట్యూషన్స్‌లో వాళ్ళు చెప్తారు. తెలుగులో వచ్చేసి ఇప్పుడేదో చందన్ లాజిస్టిక్స్ అని, లేకపోతే అడ్డా 247 తెలుగు అని అలా తెలుగులో అయితే ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నారు. బట్ క్వెషన్స్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటాయి. చందన్ లాజిస్టిక్‌లో కూడా కొన్ని తెలుగు క్వెషన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. నా మాట ఏంటి అంటే, మీరు తెలుగులో కావాలని చెప్పి ఇప్పుడు ఆ క్వెషన్స్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేస్తారు. తెలుగులో క్లాసెస్ వింటారు. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కావాలా? డైలీ మాక్ టెస్ట్ రాయాలా? పీడీఎఫ్ క్విజెస్ చేసుకోవాలా? ఎవ్రీడే చేయాలా? అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు తెలుగులో? అంటే ఏదైనా అవైలబిలిటీ ఉండిందా అనేది చూసుకోండి. ఏం అవైలబిలిటీ లేనప్పుడు డైలీ మాక్ టెస్ట్ తెలుగులో మీకు రాయడానికి ఎక్కడ దొరుకుతున్నాయో నాకైతే తెలీదు. ఒకవేళ దొరికితే మీరు చెయ్యండి. అంటే తెలుగులో ప్రిపేర్ అవుతాను అనుకుంటే. అండ్ అలాగే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌ని. మీరు అవన్నీ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? తెలుగులో విని, తెలుగు క్లాసెస్ విని నేను ఎవరిని కంపెల్ చేసి అంటే తక్కువ చేయట్లేదు. లేని విషయాన్ని ఒకటి చెప్పబోతున్నాననమాట. అంటే తెలుగులో లేదు. కొంచెం ఇప్పుడు ఏజెస్ టాపిక్ మీద చెప్తారు. మనం నేర్చుకుంటాము. బట్ ప్రాక్టీస్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కావాలంటే ఎక్కడి నుంచి సోర్సెస్ ఉందనేది మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు తెలుగులో ప్రిపేర్ అవ్వాలా లేదా అని ఆలోచించండి.